హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారిటీ ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మోర్ దెన్ హాఫ్ అని కూడా చెప్పొచ్చు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండి. అండ్ ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి మీద మీరు ఎంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు, అసలు మీరు అంటే ఆ వ్యక్తి మీద హోప్స్ పెట్టుకోవడం అనేది కరెక్టేనా? ఒక్కటండి, ఈ రీడింగ్ అయితే కరెంట్ ఎనర్జీస్ ని బేస్ చేసుకొని చేయడమే జరుగుతుంది. పర్మనెంట్ గా అంటే ఇదే సిచ్యువేషన్ అని అనుకోవద్దు. మేబీ ఎనర్జీస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. బట్ ప్రెసెంట్ ఏంటి పరిస్థితి అనేది అయితే ఒక రీడింగ్ చేద్దాం అనే చేస్తున్నాను. మీలో కొంతమంది ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కోసం రీడింగ్ చేయమన్నారు. సో ఒకటండి, ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఆ పర్సన్ వస్తారా రారా అని ఇలాంటివి చెప్పేదానికంటే అసలు మీరు ఎంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు అనేది చెప్పడం బెస్ట్. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ లో డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇంకా హోప్స్ పెట్టుకొని ఎక్కడో కానీ ఆ వ్యక్తి వస్తారు అనే ఫెయిత్ తోనే ఉంటారు. జనరల్ గా అంటే ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు అలా అనుకోవడం కామన్. బట్ అసలు మీ హోప్స్ అనేవి ఎక్కడి వరకు ఉండాలి? ఎందుకంటేనండి, కొన్నిసార్లు మనిషి హోప్స్ అనేవి ఏంటంటే ఒక లిమిట్ లో కానీ లేకపోతే అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుందండి. సో అసలు అందుకే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ అయితే అదే. సో చూద్దాము. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి గ్రీన్ అవెన్సరిన్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి మీద మీరు ఇప్పుడు ఎంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఈ వ్యక్తికి మీకు ఏంటంటే ఒక డీప్ కనెక్షన్ ఉందండి. క్లియర్ కట్ గా అంటే నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ, వాళ్ళంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఆర్ అంటే ఈ వ్యక్తికి మీరు ఏంటంటే బాగా డీప్ గా కనెక్ట్ అయ్యారండి. ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే మీరు ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారండి. అంటే ఆ వ్యక్తి ఏంటంటే చాలా రోజుల నుంచి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు కానీ, బట్ పాస్ట్ లో మీ ఇద్దరు మాట్లాడుకునే టైంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చాలా ఎక్కువగా ఉందేమో. సో ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వల్ల మీరేంటంటే చాలా డిస్టర్బ్ అయ్యారండి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీ 100% మీరు ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పొచ్చు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండడం వల్ల మీకు అసలు ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలి, ఎలా ట్రావెల్ అవ్వాలి అనేది ఒక కన్ఫ్యూజన్ లా అనిపించడం కానీ, అసలు అంటే స్టక్ అయిపోయారండి మీరు. సో మొత్తానికి ఏంటంటే అప్పుడు ఇప్పుడు అంటే మీకు ఒకటే ఉద్దేశం ఉంది. అదేంటంటే ఆ వ్యక్తి మీతో మంచిగా ఉండాలి. ఈ వ్యక్తితో ఏంటంటే మీరు అనుకున్న హ్యాపీ ఎండింగ్ మీకు దొరకాలి అనే ఫీల్ ఉందండి. ఇదేంటంటే ఒకటి ఒక పర్టికులర్ రిలేషన్షిప్ అవ్వాలని రూల్ ఏం లేదు. హ్యాపీ ఎండింగ్ అన్నాను కదా అని చెప్పి అంటే మీకు లవరో వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వాలనే రూల్ ఏం లేదండి. ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తితో అయినా సరే హ్యాపీ ఎండింగ్ అనేది ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సో అలానే మీరేంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకొని అంటే మీరు ఈ వ్యక్తి కోసం ఏం చేశారో తెలుసుకుంటే చాలు అనే మీరు ఎప్పుడు ఫీల్ అయ్యారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రిలేషన్షిప్ లో కొంత గ్యాప్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మీకేంటంటే అనిపిస్తుందండి, మేబీ ఈ వ్యక్తి ఏంటంటే కాంటాక్ట్ లో లేరు కాబట్టి
ఒకవేళ వీళ్ళు మీతో కాంటాక్ట్ అయినా లేకపోతే మళ్ళీ వీళ్ళు మీతో ట్రావెల్ అయినా సరే సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయేమో అని అనిపిస్తుంది. బేసిక్ గా ఈ వ్యక్తి వస్తారు అనే హోప్ కూడా చాలా తక్కువగా ఉంది, రావాలి అనే కోరిక ఉందండి, కానీ వస్తారా రారా అనే క్లారిటీ లేదు. బట్ ఒకవేళ వచ్చినా సరే మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో అనే భయం కూడా మీకు ఉంది. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏవైతే హ్యాపీ థింగ్స్ జరిగాయో లేకపోతే మీ ఇద్దరు ఒకప్పుడు ఎలా అయితే ఉన్నారో అవి మీకు ఎక్కువ గుర్తు రావట్లేదండి. మీకు ఎక్కువ గుర్తొస్తుంది ఏంటంటే వీళ్ళు పాస్ట్ లో ఏంటంటే డిఫరెంట్ గా బిహేవ్ చేశారు కాబట్టి మళ్ళీ కూడా ప్రెసెంట్ లో అలానే బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చినా సరే అలానే ఉండొచ్చేమో అని మీకు అనిపిస్తుంది. ఆ పాయింట్ కి వచ్చేసరికి మీరు అనుకున్న హ్యాపీ ఎండింగ్ మీకు దొరకదేమో అని అనిపిస్తుందండి. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు అనే ఫీలింగ్ మాత్రం మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మీకు ఏంటంటే అసలు ఫస్ట్ ఈ వ్యక్తి వస్తారా రారా అర్థం అవ్వట్లేదు. ఒకవేళ వచ్చినా సరే ఇదేంటంటే మీరు అనుకున్న వేలో సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతాయని కూడా మీకు అనిపించట్లేదు. ఆ పాజిటివిటీ మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారండి. సో నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఆ వ్యక్తి కూడాను మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో సేమ్ అలానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అని అనిపించట్లేదండి. ఆ వ్యక్తి కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, ఆ వ్యక్తికి ఎక్కడో కానీ రావాలి అనే ఆలోచన ఉంది, కానీ వచ్చినా సరే థింగ్స్ ఏంటంటే ఇలానే ఉంటాయి అనే ఫీల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇద్దరు ఏంటంటే సేమ్ వేలోనే థింక్ చేస్తున్నారు. అంటే పాస్ట్ లో ఇద్దరి మధ్యలో కూడా ఆ పాజిటివిటీ ఏదైతే ఉందో లేకపోతే ఈ రిలేషన్షిప్ అనేది ఒకరితో ఒకరు ఉంటేనే కంప్లీట్ అవుతుంది అనే ఫీల్ ఏదైతే ఉందో ఆ ఫీల్ అనేది ఎందుకో కానీ ఇక్కడ రావట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలో వచ్చిన డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నాయంటే మేము రెస్పాన్సిబుల్ కాదంటే మేము రెస్పాన్సిబుల్ కాదనే ఫీల్ లో ఉన్నారండి. ఇప్పుడు మీరు అలానే ఆలోచిస్తున్నారు, ఆ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. మేబీ మీకేంటంటే ఆ వ్యక్తిలో ఆ నెగిటివ్ థింగ్స్ వాళ్ళు ఏవైతే చేశారో అవే కనిపిస్తూ ఉండొచ్చు, వాళ్ళు కూడా అలానే అదే ఆలోచిస్తున్నారండి. అంటే మీరు అనుకోవచ్చు మేము ఫస్ట్ నుంచి ఏం చేయలేదండి వాళ్ళే అన్ని చేశారని, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు అలా ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారండి, మేమేం చేయలేదు ఆ వ్యక్తే చేశారు, లేకపోతే ఆ వ్యక్తి అలా చేయడం వల్ల మేము ఏంటంటే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం, ఇలా అంటే ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారండి. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఇద్దరు రెస్పాన్సిబుల్ కాదు ఈ సిచ్యువేషన్స్ కి, బట్ ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఒక మిస్టేక్ జరిగిందంటే దానికి ఇద్దరు రెస్పాన్సిబుల్. ఒక మిస్టేక్ జరగకుండా విడిపోయారు అంటే కూడా ఒక్కలే రీజన్ అని చెప్పుకోవడానికి అయితే లేదు. బట్ ఏదైనా సరే ఒకరినొకరు ఎప్పుడైతే బ్లేమ్ చేసుకోవడం మానేస్తారో అప్పుడే ఈ రిలేషన్షిప్ మీద హోప్స్ పెట్టుకోవడం మంచిదండి. ఆ పర్సన్ కి ఏంటంటే అంటే వచ్చే ఉద్దేశం ఉంది, కానీ వచ్చినా సరే అంటే థింగ్స్ అనేవి ఇలానే ఉంటే మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుందేమో అని అనిపిస్తుంది. థింగ్స్ ఏంటంటే అంటే వచ్చినా సరే ఎప్పట్లానే ఉన్నాయి, అంటే లైఫ్ ఏమి ఇంతకంటే గొప్పగా ఏం లేదు, ఇంకా సైలెంట్ గా ఉండి అంటే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటేనే ఇంకా బెటర్ ఏమో, అంటే ఈ పర్సన్ తో పర్టికులర్ గా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ టెన్షన్స్ ఉండవేమో అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా మేబీ రావచ్చు అనుకునే వాళ్ళు రావట్లేదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకోవడానికి ఇప్పుడే టైం అయితే కాదండి, ఇంకా చాలా టైం ఉంది. అంటే క్లియర్ కట్ గా ఇదేంటంటే మీకు గైడెన్స్ కాబట్టి ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ కోసం విడిచిపెట్టియండి. ఎందుకంటే వాళ్ళకి సేమ్ కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళు కూడా అంటే ఈ సిచ్యువేషన్ లో ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, దానికి మీరేం చేయలేరు. బట్ మీ వరకు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో పర్టికులర్ గా ఆ వ్యక్తి వైపు నుంచి ఏం జరిగింది, మీ వైపు నుంచి ఏం జరిగింది అనేది మీరు ట్రాన్స్పరెంట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మంచిదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన వైపు నుంచి కూడా మిస్టేక్స్ జరుగుతాయి, కానీ మనం అది ఒప్పుకోవడానికి ఇష్టపెట్టుకోం. ఎందుకు అంటే మనం అలాంటి వాళ్ళం కాదు అనే నమ్మకం. బట్ ఎదుటి వ్యక్తికి అది ఎలా అనిపించిందో అసలు అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో అనేది మనకు అర్థం కాదు, బట్ వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంటది. సో ఇదేంటంటే బ్లేమ్ చేసుకోవడం అని కాదు, కానీ బట్ స్టిల్ మీరేంటంటే ఈ సిచ్యువేషన్ లో క్లియర్ కట్ గా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మీలో కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ వైపు నుంచి మీరు చేంజెస్ కొన్ని చేసుకోవాలి, కాబట్టి ఆ చేంజెస్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి అని యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ క్లియర్ కట్ గా మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ తో మీకు పాస్ట్ లో ఏ సిచ్యువేషన్ అయితే ఉందో ఈ సిచ్యువేషన్ లోని అసలు మీ మిస్టేక్ ఏంటి, ఆ పర్సన్ మిస్టేక్ ఏంటి, సో సిచ్యువేషన్ ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అయింది, సో ఈ సిచ్యువేషన్ కోసం మీరు ఎంతవరకు సరెండర్ అవ్వచ్చు,
అలానే ఆ వ్యక్తి నుంచి మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఏంటంటే వాళ్ళు ఏ రకంగా సరెండర్ అయితే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది, ఇలా మీరు ప్రతిదీ ఆలోచించాలండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా ఆలోచించినప్పుడు మీకు అవేకెనింగ్ అనేది జరుగుతుంది. అంటే క్లారిటీ మొత్తం వచ్చేస్తుంది సిచ్యువేషన్ లో ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మీ వైపు నుంచి మిస్టేక్ ఉంటే అది కూడా మీకు అర్థమైపోతుంది, ఆ పర్సన్ నుంచి మిస్టేక్ ఉంటే అది కూడా మీకు అర్థమైపోతుంది. కానీ ఇది అర్థమైన తర్వాత ఏంటంటే మీరు అవుట్కమ్ ని ఇలానే ఎక్స్పెక్ట్ చేయకూడదండి. లేకపోతే ఆ వ్యక్తి మీద అంటే ఈ పర్టికులర్ వేలోనే హోప్స్ పెట్టుకోవడానికి లేదు. మీరు కూడా కొంత సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. మీకు నచ్చకపోయినా సరే మీరు సరెండర్ అవ్వాలంట. ఎందుకంటే ఈ వ్యక్తి రావాలి అనుకున్నప్పుడు దానికి మీరు కొంత ప్రైస్ కూడా పే చేయాల్సి ఉంటుందండి. ప్రతి దానికి కూడా ఒక హిడెన్ ప్రైస్ అనేది ఉంటుంది. నేను చాలా మందికి చాలా రీడింగ్స్ లో చెప్పాను ఈ మాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మీరు కొన్ని ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ ఇచ్చింది ఏంటంటే మీకు కొంత కష్టంగా అనిపిస్తుంటది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే సాక్రిఫైసెస్ చేసుకోండి, కంప్లీట్ గా వ్యక్తికి సరెండర్ అయిపోండి అని నేను చెప్పను. కానీ కొన్ని విషయాలను విడిచిపెట్టేయాల్సి ఉంటుంది, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. అది మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫెయిర్ అనుకున్నప్పుడు మీరు ఏంటంటే సాక్రిఫైసెస్ చేయలేరండి. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే నాకు తెలుసు. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. వన్స్ మీలో అంటే ఈ సిచ్యువేషన్ పరంగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, కొన్ని రియలైజ్ అయిన తర్వాత కొన్నింటిని మీరు విడిచిపెట్టాలి అంతే. అది మీకు కష్టమైనా సరే తప్పదు. ఎందుకంటే మీరు అలా విడిచిపెడితేనే మీరు ఈ రిలేషన్షిప్ మీద హోప్స్ పెట్టుకోగలరు. లేదు మేము అదే క్యారీ చేస్తాం, ఇది క్యారీ చేస్తూ కూడా ఆ వ్యక్తి ఏంటంటే మా కంట్రోల్లోకి రావాలి, లేకపోతే మేము అనుకున్నట్టు వాళ్ళు చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోతుందండి. ఇంకా ఇంకా ఇబ్బంది పడతారు మీరు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ వస్తారా, వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని అంటే తెలుస్తాయి అన్నమాట. రిలేషన్షిప్ ముందులా లేదు, ఏదో డిఫరెంట్ గా ఉందని. మరి అలాంటప్పుడు మీరేంటంటే కొన్నింటికి అడ్జస్ట్ అవ్వకపోయినా, కొన్ని మీకు నచ్చకపోయినా స్టిల్ చేంజ్ చేసుకునే పరిస్థితి ఉండి మీరు చేంజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేకపోయినా సరే ఆ వ్యక్తి ఏంటంటే మీతో కోఆపరేట్ చేయలేరండి. ఇక్కడ ఏంటంటే నేను ఒకటే చెప్తాను, ఆ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇఫ్ మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యే పరిస్థితి లేకపోతే ఆ వ్యక్తి మీ దగ్గరికి రావడం అనేది చాలా కష్టతరం అని చెప్తాను నేను. నియర్లీ ఇంపాసిబుల్. మీలో చేంజెస్ వస్తేనే సిచ్యువేషన్ లో కూడా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవ్వాలని చెప్తున్నాను. సో మీ ఎనర్జీ బేసిక్ గా ఇక్కడ షిఫ్ట్ అయితే ఆటోమేటిక్ గా అక్కడ కూడా షిఫ్ట్ అనేది జరుగుతుంది. అలానే కార్డ్స్ నాకు కనిపిస్తున్నాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ఏంటంటే ఇందులో ఎక్కువ సాక్రిఫైస్ చేసుకోవడానికి ఏం లేదు. బట్ అట్లీస్ట్ మీ వైపు నుంచి కొన్ని మార్చుకుంటే మీకే మంచిది. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే కార్డ్స్ మొత్తం అంటే ఒకే ప్యాటర్న్ లో కనిపిస్తున్నాయండి. అందుకే నేను ఎంతలా చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక్కటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే ఒక 70% ఛాన్స్ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎనర్జీస్ ప్రకారమే చెప్తున్నాను. సో అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి అంటే ఇప్పటికీ మీకు ఇష్టమేనండి. ఇప్పటికీ కూడా వాళ్ళు రావాలనే కోరిక మీకు బలంగా ఉంది. కాకపోతే మీకు కోపం కూడా ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు. ఈ వ్యక్తి విషయంలో చాలా అంటే సాక్రిఫైసెస్ అని చెప్పను, కానీ అంటే మీ వైపు నుంచి మీరు వీళ్ళతో ఉండడం కోసం అయితే మాత్రం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చండి. సో ఈ ప్రయత్నాలు చేసినా సరే ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు. లైక్ ఏంటంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, లేకపోతే వాళ్ళకి ఏదనిపిస్తే అదే చెయ్యాలి అనే ఫీల్ లో అవన్నీ చేశారు. కానీ ఇది చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు, మీకు ఎలాంటి ఉపయోగం లేదు అనే ఫీల్ అయితే మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. దానివల్ల ఏంటంటే మీకు ఈ వ్యక్తి అంటే కోపం ఉంది. అంటే ఇక్కడ వాళ్ళంటే ఇష్టం ఉంది, వాళ్ళతో కలిసి ఉండే ఉద్దేశం ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళంటే కోపం ఉంది, వాళ్ళు కనిపిస్తే తిట్టాలని కూడా ఉంది. చాలా రకాలుగా ఎమోషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. బట్ అల్టిమేట్ గా అంటే ఈ వ్యక్తితో కలిసి ఉండడానికి కానీ, ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కానీ మీరు ఏం చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. సో నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ వ్యక్తితో మీరు ఏ అటాచ్మెంట్ అయితే పెంచుకున్నారో, లేకపోతే ఇక్కడ ఏ ఎమోషన్స్ అయితే ఓవర్ గా మీరు చూపించారో అది మీరు కొంత కంట్రోల్ చేసుకోవాలండి. మీ లైఫ్ స్టైల్ ని కొంత చేంజ్ చేసుకోవాలి. మీరు ఏంటంటే కొంత కేర్ ఫ్రీగా ఉండే పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి అన్నట్టు కాకుండా మీకు ఒక లైఫ్ ఉంది, మీ లైఫ్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు
ఈ వ్యక్తి అనుకొని మీరు ఏంటంటే ఆ ఓల్డ్ పర్సన్ లానే ఉంటే వాళ్ళకు కూడా మీరు నచ్చరు అనే క్లారిటీ మీకు ఉందండి. బట్ ఏంటంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం అండి, యూనివర్స్ మీకు క్లియర్ కట్ గా గైడెన్స్ ఇస్తుంది. ఈ సిచ్యువేషన్స్ గురించి మీరు కొంత అనాలిసిస్ చేయాలి, మిమ్మల్ని మీరు కొంత చేంజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆ చేంజెస్ ఏంటంటే, ఒకటి, ఆ వ్యక్తికి కంఫర్టబుల్ గా ఉండాలని కాదు, అలానే మీరు అంటే ఏదో కష్టపడుతున్నారు అన్నట్టు కాకుండా మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోండి. మీ డైలీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోండి. పర్సనల్ గా గ్రోత్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. పర్సనల్ గ్రోత్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఇప్పుడు ఏ పర్సన్ లో అయితే ఉన్నారో, అంటే ఆ ఓల్డ్ వైబ్స్ ఏవైతే ఆ వ్యక్తికి మీరు ఇంకా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారో, అలా కాకుండా ఒక న్యూ పర్సన్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీలో ఆ పాజిటివిటీ కానీ ఆ హై వైబ్రేషన్స్ కానీ, అంటే మీరు పర్టికులర్ గా ఇప్పుడు ఏ లైఫ్ ని అయితే లీడ్ చేస్తున్నారో ఇందులో చాలా చేంజెస్ తీసుకొచ్చి మీ మీద మీరు ఫోకస్ చేసి మీ నుంచి ఆ హై వైబ్రేషన్స్ వస్తే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి కూడా మీకు అట్రాక్ట్ అవుతారండి. మీరేంటంటే ఈ వ్యక్తినే కాదు, చాలా మంది వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. అయితే ఒకటి, మీ ఇంటెన్షన్ లో వేరే వ్యక్తులు అనే వాళ్ళు అవసరం లేదు. బట్ ఏంటంటే బేసిక్ గా ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే మీలో కొన్ని చేంజెస్ రావాలి, మీలో ఆ పాజిటివిటీ అనేది కనిపించాలి. అదేంటంటే ఆ వ్యక్తి కోసం కాదు, మీకోసం. వన్స్ మీకోసం మీరు పాజిటివ్ గా చేంజ్ అయ్యి మీకోసం మీరు కంప్లీట్ గా అంటే ఒక డిఫరెంట్ పర్సన్ వైబ్స్ ఇచ్చుకుంటే ఆ వ్యక్తి అది ఖచ్చితంగా నోటీస్ చేస్తారండి. వాళ్ళు బ్లాక్ చేసేసారు, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, ఇవన్నీ కాదు. అవన్నీ ఏంటంటేనండి అన్నెసరీ రీజన్స్ అండి. మీకు మీరేవో అవన్నీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి అవ్వక కానీ ఆ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఇమీడియట్ గా కూడా అనుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చు, కానీ మీరు ఒక డిఫరెంట్ పర్సన్ గా చేంజ్ అయిన తర్వాతే మీరు అలాంటి హోప్స్ ని పెట్టుకోవచ్చు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. సో టైం బీయింగ్ మీ మీద మీరు వర్క్ చేయండి, అదైతే ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి మీద మీరు ఇప్పుడు ఎంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా ఒక్కటి మాత్రం నిజమండి, ఈ వ్యక్తి విషయంలో చాలా రోజుల నుంచి మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే నో కమ్యూనికేషన్ అనే దానికంటే కూడా మిస్కమ్యూనికేషన్ జరిగిందని చెప్పొచ్చు. అంటే మీరు మాట్లాడే మాటలు అసలు ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదండి. అంటే మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, లేకపోతే అసలు మీకు అనిపించింది ఏంటి అనేది వాళ్ళకి మీరు చెప్పే విధానంలోని వాళ్ళకి అది వేరేగా అర్థమవుతుందని కూడా చెప్పొచ్చు. సో క్లియర్ కట్ గా ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. బేసిక్ గా అంటే చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి అసలు మీరు చెప్పింది వినడానికి కూడా ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానికి రీజన్ అయితే ఒకటే, అంటే మాట్లాడేటప్పుడు అది ఏంటంటే వాళ్ళకి వేరేగా అర్థమవుతుంది. సో దానివల్ల ఏంటంటే అది వాళ్ళు రాంగ్ గా తీసుకోవడం కానీ, లేకపోతే మీకు మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి చేసినట్టు ఉన్నారు. మొత్తానికి ఏదైనా సరే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఈ వ్యక్తికి ఏంటంటే మీరు చాలా రకాలుగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసి, లేకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకొని అది కూడా మీరు ఏంటంటే అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయడానికి ట్రై చేసినా సరే థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్ లో వర్కౌట్ అవ్వలేదండి. మీరు ఇక్కడ అనుకుంది ఒకటి, అవుతుంది ఇంకొకటి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బేసిక్ గా మీరేంటంటే ఒక ఎమోషనల్ పర్సన్, లేకపోతే మీరేంటంటే థింగ్స్ ని ఈ వేలోనే ఆపరేట్ చేసే టైప్ కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ప్రాక్టికల్ గా మాట్లాడినా, ప్రాక్టికల్ గా థింక్ చేసే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసినా స్టిల్ అవేంటంటే మీ కంట్రోల్లోకి రావట్లేదు. దానికి రీజన్ ఒకటే, డివైన్ టైం కాదంతే. సో మీ లైఫ్ లోకి డివైన్ టైం వచ్చే వరకు కూడా ఈ రిలేషన్షిప్ మీద మీరు హోప్ పెట్టుకోవడానికి లేదండి. అంటే మీలో కొంతమంది ఉంటారు డివైన్ టైం ఎప్పుడు వస్తుందని అడుగుతారు, బట్ ప్రెసెంట్ అయితే మాత్రం డివైన్ టైం రన్ అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే అది ఫెయిల్ అయింది. అట్లీస్ట్ ఇప్పుడు డివైన్ టైం వస్తుందా లేదా అనేది పక్కన పెడితే పాస్ట్ లో డివైన్ టైం కాకపోవడం వల్లే ఇవన్నీ జరిగాయండి. సో ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఈ వ్యక్తి విషయంలో పాస్ట్ లో ఏవైతే చెప్పాలనుకున్నారో, పాస్ట్ లో మీకు ఏదైతే అనిపించిందో అదే మళ్ళీ చెప్పాలని చూస్తున్నారు. మీరు ఇప్పుడు స్లో డౌన్ అవ్వకపోతే మాత్రం
అసలు ఈ రిలేషన్షిప్ మీద హోప్ పెట్టుకోవద్దండి. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే ఈ పర్సన్ తో మాట్లాడేయాలి, ఈ పర్సన్ తో ఏంటంటే సిచ్యువేషన్స్ ని ఈ రకంగా కంట్రోల్లోకి తీసుకురావాలి అనే మైండ్ సెట్ లో ఉండి, పాస్ట్ లో మీరు థింగ్స్ ని ఎలా అయితే వర్కౌట్ చేశారో ఆర్ థింగ్స్ ని ఆపరేట్ చేశారో అదే వేలో కానీ మళ్ళీ ఇప్పుడు మీరు ఆపరేట్ చేయాలని చూస్తే లైక్ ఏంటంటే ఇంకేంటో కాదండి, మీరు ఒక డెసిషన్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు కదా, లేకపోతే ఆ వ్యక్తితో కొన్ని మాట్లాడాలి అని చూస్తారు కదా. సో అదే మాటలు మాట్లాడతారు, లేకపోతే అదే పనులు చేస్తారు అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ రిలేషన్షిప్ లోని ఇప్పుడు మీరు ఏంటంటే ఆ వ్యక్తితో మాట్లాడకపోవడమే మంచిది, ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో లైక్ పాస్ట్ లో ఏవైతే మాట్లాడారో లేకపోతే పాస్ట్ లో ఏవైతే చేయాలనుకున్నారో అది ఆ వ్యక్తికి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగిందో, మళ్ళీ ఇప్పుడు మీరు అదే వేలో కానీ చెప్పాలి చెయ్యాలి అనుకుంటే మాత్రం ఆ వ్యక్తి వినడానికి కూడా రెడీగా లేరండి. ఎందుకంటే అది వాళ్ళకి లీస్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళకి అలా ఇష్టం లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. బట్ మీరు అది అర్థం చేసుకోకుండా అదే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేస్తే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఒక బుక్ చదువుతారండి, ఆ బుక్ లో ఉన్న అంటే మ్యాటర్ అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. సో అదే బుక్ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ఓపెన్ చేసినా చదవకుండానే క్లోజ్ చేసేసే పరిస్థితి ఉంటుంది. సేమ్ అండి, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి ఏంటంటే కన్విన్సింగ్ గా లేవు. సో వాళ్ళు ఏంటంటే రెడీగా లేరు. ఈ సిచ్యువేషన్ అలా అని చెప్పి మీరు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ కూడా కాదు, 100% మీ కంట్రోల్లో ఉన్న సిచ్యువేషన్. కాకపోతే మీరు ఆలోచించట్లేదు, తొందర పడిపోతున్నారు, మాట్లాడేయాలి లేకపోతే ఇలా కన్విన్స్ చేసేయాలి, థింగ్స్ ఏంటంటే ఇలా వర్కౌట్ అయిపోవాలి. అలా కుదరదు, ఎందుకంటే మీ ఆలోచన విధానం ఇక్కడ మారాలి. మీరు ఏంటంటే సిచ్యువేషన్ ని స్టడీ చేయడంతో పాటు ఆ వ్యక్తి నేచర్ ని కూడా మీరు స్టడీ చేయాలి. ఇక్కడ ఒకటండి, ఆ వ్యక్తికి ఒకటి కావాలి ఆర్ ఆ వ్యక్తి ఏంటంటే మీ నుంచి ఒకటి ఆశపడుతున్నారు. సో అది మీరు ఇవ్వకుండా మీకు అనిపించింది మీరు కరెక్ట్ అని ఫీల్ అయింది మీరు ఇస్తాను అంటే అది వాళ్ళకి అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంది ఇక్కడ దొరకనప్పుడు మీరు ఏదే ఇచ్చినా సరే వాళ్ళకి అది తక్కువే, అరే వాళ్ళకి అది అసలు అవసరం లేదు, మీరు ఆ పాయింట్ ని మిస్ అవుతున్నారు ఇక్కడ. అలా అని చెప్పి మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది స్లో డౌన్ అవ్వండి, ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకునే ముందు కొన్ని మారాలి, లేకపోతే ఇక్కడ మీరు ఏంటంటే సరిగ్గా థింక్ చేయట్లేదు, మీకు థాట్స్ ఏవైతే వస్తున్నాయో అవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, దీనివల్ల ఏంటంటే మీరు అనుకున్న టైప్ లో న్యూ బిగినింగ్స్ జరగట్లేదు అనేది మీకు అర్థమవుతుంది. బట్ స్టిల్ మీరు అది యాక్సెప్ట్ చేయట్లేదు. మీ ఇంట్యూషన్ అయితే మాత్రం మీకు క్లియర్ గా చెప్తుందండి, మీరు ఏంటంటే కరెక్ట్ గా అంటే థింక్ చేయట్లేదు అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు, ఇలా మాట్లాడొద్దు అని చెప్పినా సరే ఎందుకో కానీ ఆ టైం వచ్చేసరికి మీరు ఏంటంటే మళ్ళీ అదే వేలో థింక్ చేస్తున్నారు. ఆ వ్యక్తి అయితే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదులేండి, బట్ స్టిల్ అంటే మాట్లాడే పరిస్థితి ఉంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడాలని చూస్తున్నట్టున్నారు, ఆర్ అదే పని చేయాలనుకుంటున్నట్టున్నారు. అదైతే మాత్రం వేస్ట్ అండి. ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు మాట్లాడాలి అనుకుంది మాట్లాడొచ్చు, కానీ మీ ఆలోచన విధానం మార్చుకొని ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు కాబట్టి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మీరు చేంజ్ అయితే తప్ప ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వదండి. లేదు మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదండి, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు, మరి మాకు తెలిసిన పద్ధతి ఇది ఒక్కటే, మీరు చెప్పినట్టు మేము ఎంత ఆలోచిస్తున్నా సరే మాకు క్లారిటీ లేదు అని మీరు అనుకున్నట్టయితే ఎవరైనా సరే మీ సిచ్యువేషన్ కోసం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ సపోర్ట్ అయినా తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు కరెక్ట్ గా థింక్ చేస్తున్నారండి, కానీ అది మళ్ళీ రాంగ్ ఏమో అనుకుని బ్యాక్అవుట్ అయిపోతున్నారు, మళ్ళీ సేమ్ ఓల్డ్ వేలోనే థింక్ చేస్తున్నారు, ఓల్డ్ వేలోనే థింగ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చండి, ఆ వ్యక్తి వస్తారు, కాకపోతే మీరు ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో, మీరు ఏదైతే అంటే థింక్ చేస్తున్నారో అది మాత్రం వాళ్ళకి సూట్ అయ్యేది కాదు, వాళ్ళు అది కోరుకోవట్లేదు క్లియర్ గా చెప్పాలంటే. సో నేను ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తాను, ఆ వ్యక్తితో మీరు మాట్లాడే పరిస్థితి మళ్ళీ వస్తుందండి. 100% ఆ వ్యక్తితో మీరు మాట్లాడతారు, కానీ ఆ వ్యక్తితో మాట్లాడే టైం సరికి మీ ఆలోచన విధానంలో కానీ మీరు మాట్లాడే మాటల్లో కానీ చేంజ్ కనిపించాలి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడేటప్పుడు ఎలా అయితే వాళ్ళు వినాలి అనుకుంటారో వాళ్ళు మాట్లాడింది కూడా మీరు వినాలంతే. కమ్యూనికేషన్ కి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి, బట్ బ్యాక్ అండ్ ఫోర్త్ లా కాకుండా 2 మైండ్స్ తో థింక్ చేయకుండా ఒకే మైండ్ తో థింక్ చేసి ఒకే డెసిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీరు అంటే ఒక దానికి క్లియర్ కట్ గా స్టిక్ అయ్యారు, కానీ మీకు సెకండ్ థాట్ కూడా ఉంది. సో ఆ సెకండ్ థాట్ అనేది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి డ్రాప్ చేసి మళ్ళీ ఫస్ట్ ఏదైతే అనుకున్నారో అదే థింక్ చేస్తున్నారు, కానీ బేసిక్ గా ఇక్కడ ఫస్ట్ ది రాంగ్ అండి, సెకండ్ ది రైట్ అంటే అది మీకు ర్యాండమ్ గా వస్తున్న థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ సిచ్యువేషన్ లో ఏంటంటే అల్టిమేట్ గా మీ గట్ ఫీలింగ్ మీకు ఏదైతే చెప్తుందో అదే మీరు చేయాలంతే.
ఒకవేళ మీకు అలా అవ్వట్లేదు అంటే నేను చెప్పినట్టుగా ఎవరైనా ఒక పర్సన్ సపోర్ట్ తీసుకుని మాట్లాడొచ్చు. వన్స్ మీరు ఒక పర్సన్ సపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే రావాలండి. ప్లస్ ఇది టైం కాదు కాబట్టి ఆ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకున్న స్టిల్ కమ్యూనికేషన్ అనేది అంత ఈజీగా జరగదు. బట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది, ప్రాబ్లం ఏం లేదు. డివైన్ టైం అనేది వస్తది, వచ్చిన తర్వాత అన్ని జరుగుతాయి. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ లో యూనివర్స్ మీకేం సజెషన్ ఇవ్వాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది. సో నేను చెప్పాను కదండి, మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. క్లియర్ కట్ గా ఇక్కడ ఏంటంటే మీ ఆలోచన విధానం ఏ రోజైతే మార్చుకుంటారో ఆ రోజు థింగ్స్ బెటర్ అవుతాయి. సేమ్ మీకు ఏంటంటే రిపీటెడ్ కార్డ్సే వచ్చాయి, దాన్ని బట్టే నాకు అర్థమవుతుంది మీరు ఏంటంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నా ఇదే వేలో ఇది వర్కౌట్ అవ్వదండి. ఓకే, మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే వాళ్ళతో ఎలా అయినా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి ఎలా అయినా అర్థమయ్యేలా చెప్పాలి అని, అది తప్పు కాదు. మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే మంచివే. కాకపోతే మీరు ఆలోచించే విధానం కానీ మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే మీకు ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో బేసిక్ గా అది కరెక్ట్ కాదు. సో ఇది మీరు మార్చుకునే వరకు కూడా ఈ రిలేషన్షిప్ మీద మీరు హోప్ పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచన విధానం వల్ల ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదండి, అది మీకు తెలుస్తుంది. బట్ ఎందుకో కానీ మీరు ఆ థాట్ ని డ్రాప్ చేయలేకపోతున్నారు. మీరు ఏంటంటే అలానే చెయ్యాలి అని అనుకుంటున్నారు, అది సెట్ అవ్వట్లేదు. ఈవెన్ ఈ విషయంలో మీకు ఏంటంటే చాలా మంది కొన్ని సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగినట్టుంది. బట్ ఎందుకో కానీ మీరు అది కన్సిడర్ చేయలేకపోతున్నారు. ఒక పర్స్పెక్టివ్ లోనే చూస్తున్నారు సిచ్యువేషన్ ని, వేరేగా చూడలేకపోతున్నారు. అసలు ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. నాకు తెలిసి ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ రీజన్ కూడా ఒకటేనండి. ఆ వ్యక్తి చెప్పింది మీకు అర్థం కాలేదు, సో దట్ మీరేంటంటే మాట్లాడింది ఆ వ్యక్తికి అర్థం కాలేదు. దీనివల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ నాకు కనిపిస్తాయి. అంతకు మించి ఇక్కడ పెద్ద ఇష్యూ అయితే ఏం కనిపించట్లేదు. మేజర్ ప్రాబ్లం అయితే ఇదే. అట్ ద సేమ్ టైం డివైన్ టైం కాకపోవడం వల్ల మీరు ఎంత రష్ అవుతున్నా, మీరు ఎంత థింగ్స్ ని క్లియర్ చేసేయాలి అనుకున్నా సరే ఇది మీ చేతిలో లేదండి. మీరేంటంటే మీ థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోవడం ఒకటే టైం బీయింగ్ సొల్యూషన్. అది మీ వల్ల అవ్వకపోతే ఎవరైనా చెప్పిన మాటలైనా వినండి. అంటే ఒకటి మీ ఓన్ గా మీరు డెసిషన్ తీసుకోవచ్చు, కానీ బట్ ఒక వ్యక్తి మీకు అంటే ఈ సిచ్యువేషన్ లో ఏమైనా చెప్తున్నారు అంటే దానికి రీజన్ ఏంటి, అసలు అది మీరు ఎంతవరకు వినొచ్చు అనేది కూడా కొంత కన్సిడర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ హోప్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అనుకునే దానికి గైడెన్స్ కి సేమ్ కార్డ్సే వచ్చాయి. సో అందుకే నేను ఏంటంటే ఎక్కువ మెసేజెస్ కూడా ఏం చెప్పలేకపోతున్నాను. నాకు కనిపిస్తుంది ఒకటేనండి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోవడం తప్పు కాదు. ఇప్పటికే మీరు చాలా పెట్టారు, చాలా దూరం వచ్చారు. సో ఈ దూరం వచ్చింది వేస్ట్ అవ్వకూడదు, ఇది వర్తీగానే ఉండాలి అని మీరు నిజంగా బిలీవ్ చేస్తే మాత్రం ఇంకొంచెం పేషెన్స్ తో ఉండండి, ఇంకొంచెం క్లియర్ గా ఆలోచించండి. తొందర పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తొందర పడిపోయినా సరే అది ఎప్పుడు అవ్వాలంటే అప్పుడే అవుతుంది. హోప్స్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇలా మీరు ఇప్పుడు ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఈ పర్టికులర్ వేలో మాత్రం హోప్స్ పెట్టుకోవద్దు. ఆల్మోస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి ఇలాంటి మెసేజెస్ వచ్చాయి. బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి, ఆ వ్యక్తి చేంజ్ అవుతారు డివైన్ టైం వచ్చిన తర్వాత. కానీ ఆ డివైన్ టైం వచ్చేలోపు మీరు కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పాయిల్ 3, ఎవరైతే ఈ గ్రీన్ ఎవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ లో చూద్దాం. అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి మీద మీరు ఇప్పుడు ఎంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనే చూద్దాం. సో ఇక్కడ ఒకటండి, అంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ విషయంలో మీకు ఒక క్లియర్ ప్లానింగ్ ఉందండి. అంటే మీరు ఇలానే ఈ వ్యక్తితో ఉండాలి, ఇలానే ఈ వ్యక్తితో మాట్లాడాలి, ఆర్ ఈ రిలేషన్షిప్ అనేది ఇలానే ముందుకు వెళ్ళాలి అని పక్కాగా మీరు అనుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి దగ్గర మీరేంటంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేశారండి. అవి ఎక్స్పెక్టేషన్స్ అనే దానికంటే ఫ్యాంటసీస్ అని చెప్పొచ్చు. ఆ వ్యక్తి రియాలిటీలో కంప్లీట్ గా డిఫరెంట్ అండి, మీరు కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్. బట్ ఆ వ్యక్తి మీద మీరు కొన్ని పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏంటంటే రిలేషన్షిప్ నే చేంజ్ చేసేసాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో టైం టు టైం అంటే ఇలా ఉండాలి, ఇలానే జరగాలి అనుకోని అంటే ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం జరిగిందండి. మీ వైపు నుంచి మీరు చేంజెస్ చేసుకోవడం అనేది చాలా తక్కువగా నాకు కనిపిస్తుంది. కేవలం ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి.
అది కూడా ఒక రీజనే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోవడానికి. బట్ ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, మీరేంటంటే ఫస్ట్ ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో, సో ఈ ప్లాన్ చేసుకున్నప్పుడు మరి మీరు కూడా ఎంతో కొంత ఆ వ్యక్తి అనుకున్నట్టుగా చేంజ్ అవుతుండడం కానీ, ఆ వ్యక్తితో అంటే మీరు మాట్లాడినప్పుడు ట్రాన్స్పరెంట్ గా మాట్లాడడం కానీ చేసుంటే మేబీ రిలేషన్షిప్ లో ఆ వ్యక్తికి కూడా అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదేమో. ఇద్దరికీ ఉన్నాయండి ఎక్స్పెక్టేషన్స్. ఇద్దరు కూడా ఏంటంటే అంటే ఈ వ్యక్తితో ఇలానే రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇలానే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకోవడం, ఆ పాయింట్ దగ్గర ఈ డిస్టర్బెన్స్ అనేది వచ్చిందండి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓవర్ అయిపోయాయో రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యింది. సో ఎవరు కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోరు కదా, చేంజ్ అవ్వడానికి ఎవరు ఇష్టపెట్టుకోరు కదా. సో అక్కడే ప్రాబ్లం అయితే వచ్చింది. అంటే మీరు అనుకోవచ్చు మేము చాలా సరెండర్ అయ్యాం, లేకపోతే మేము చాలా రకాలుగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నామని. సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీరు సరెండర్ అవ్వడం, మీరు రిక్వెస్ట్ చేసుకోవడం అనేది మీలో చేంజ్ కాదండి. ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా మీరు ఉంటేనే చేంజ్. ఒకవేళ ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా మీరు లేరు అంటే, ఎక్కడో ఆ వ్యక్తి డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు సరెండర్ అయినప్పటికీ కూడా అది వాళ్ళు కోరుకున్న చేంజ్ కాదు. చాలా మంది అంటే మిస్అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్ ఏంటంటే, మేము ఆ వ్యక్తి కోసం చాలా తగ్గాం, మా నేచర్ అది కాదు, బట్ మేమేంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, వాళ్ళ కోసం చాలా చేసాం అని అంటారు. కానీ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, ఇప్పుడు ఒక వ్యక్తికి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ఒక వ్యక్తి ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అని కోరుకున్నప్పుడు, మీరు ఎంత చేస్తున్నా, మీరు ఎంత ఇస్తున్నా సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లో అది తక్కువే. అలా అని మీరు అంతకు మించి చెయ్యాలి అని నేను చెప్పను, కానీ సో బేసిక్ గా ఆ స్టాండర్డ్ అనేది వాళ్ళు పెంచుకున్నారు అంటే ఎక్కడో కానీ మీరంటే ఆ హోప్ వాళ్ళు క్రియేట్ అయ్యిందండి. సేమ్ మీరు కూడా అంతే. ఇక్కడ ఆ వ్యక్తి మీద మీరు చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరిది మిస్టేక్ అనే చెప్తాను నేను, ఒకరిదే అని చెప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యాంటసీస్ అంటే ఒక ప్రపంచమే క్రియేట్ చేసుకున్నారేమో అని అనిపిస్తుంది ఒకరితో ఒకరు. సో అది తప్పు కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఆర్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదని చెప్పొచ్చు. సో అందుకే ఇదేంటంటే ఫెయిల్ అయిందండి, ఇంకేం లేదు. నేను చెప్పింది కానీ మీకు కనెక్ట్ అవుతుందంటే మీకోసం ఈ రీడింగ్, డౌట్ కూడా వద్దు. ఇప్పుడు మీకేంటంటే అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ లో ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి కోసం మేము ఎంతకాలం అయినా వెయిట్ చేస్తాం, కమిటెడ్ గా ఉంటాం, అండ్ ఆ వ్యక్తి వైపు నుంచి కూడా ఆలోచిస్తామని ఇప్పుడు మీకు అనిపిస్తుంది. కాకపోతే అది వర్కౌట్ అవుతుందా లేదా, అసలు మీరు అలా ఇంకేమైనా చేంజెస్ చేసుకున్నా సరే ఆ వ్యక్తి మీ మాట వింటారా లేదా, ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు చేయాల్సింది చేస్తారనే డౌట్ ఉందండి. అంటే రిలేషన్షిప్ లో బేసిక్ గా పాస్ట్ లో మీరు చాలా హోప్స్ పెట్టుకోవడం వల్ల ఏంటో కానీ ఇప్పుడు మీకు అన్ని హోప్స్ లేవండి. మీరు ఏంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు, కానీ పేషెన్స్ తో వెయిట్ చేయాలనుకుంటున్నారు. యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ఇంకా మీరు అనుకున్న వేలో ట్రాన్స్ఫార్మ్ చేయదేమో అనే ఫీలింగ్ ఉంది. అలా అని చెప్పి అంటే ఇంకొక వ్యక్తిని చూసుకొని ఇంకొక లైఫ్ ని చూసుకోవాలి అనే ఆలోచనలో కూడా మీరేం లేరు. మీరేంటంటే ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తే రావాలి, ఈ వ్యక్తే అర్థం చేసుకోవాలి అనే మైండ్ సెట్ లో ఎక్కడో స్టక్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ అది బేసిక్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంది. సో దానివల్ల ఏంటంటే టైం టు టైం మీరు ఏంటంటే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఈవెన్ ఆ వ్యక్తి కూడా ఏంటంటే ఆ ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ అనేవి ఏంటంటే ఇలా ఎండ్ అవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు. ఇదేంటంటే ఒక బ్యాడ్ వేలో ఎండ్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళని జడ్జి చేయకూడదు అనుకుంటున్నారు. లేదంటే వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ప్రిటెండ్ చేసుకుంటూ అంటే మీరు ఏం చెప్తే అది చేస్తూ సరెండర్ అయిపోయి ఉండాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి ఎందుకో కానీ కొంత కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు మేము కూడా వాళ్ళు ఏమి అంత సరెండర్ అయిపోవాలని అనుకోవట్లేదండి, వాళ్ళు నార్మల్ గా ఉంటే చాలు అని అనుకుంటున్నాం, మీరు అలా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే స్టార్టింగ్ లో మీరు అలానే అనొచ్చు, బట్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రావెల్ అవుతున్న తర్వాత మళ్ళీ థింగ్స్ ని కాంప్లికేట్ చేయొచ్చు మీకున్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల అనే ఫీల్ లో ఉన్నారు. అంటే మీలో చేంజెస్ అనేవి వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పొచ్చండి. మీరేంటంటే యాక్చువల్ గా కావాలనుకుంటున్నారు కానీ వర్కౌట్ అవ్వదని ఫీల్ లో ఉన్నారు. ఆ వ్యక్తి కూడా వర్కౌట్ అవ్వదనే ఫీల్ లో ఉన్నారు, కానీ స్టిల్ వాళ్ళు ఏంటంటే చేంజెస్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. సో దానివల్ల ఏంటంటే థింగ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ ఇక్కడే ఉంటాయి. అంటే మొత్తానికి రిలేషన్షిప్ లో ఏంటంటే మూమెంట్ కనిపించట్లేదండి, స్టక్ అయిపోయారు. సో ఒక్కటి మాత్రం నిజం, వచ్చే రోజుల్లో ఏంటంటే ఈ వ్యక్తి వస్తారండి, వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా వస్తుంది.
హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు, కాకపోతే హై హోప్స్ పెట్టుకోవద్దు. పాస్ట్ లో మీరు చేసిన మిస్టేక్ అదే, మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ మిస్టేక్ ని రిపీట్ చేయొద్దు. ఎందుకంటే యూనివర్స్ మీకు ఈసారి ఎలా ఛాన్స్ ఇస్తుందో, ఈసారి ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈవెన్ ఆ వ్యక్తి వచ్చి మాట్లాడినా సరే, ఆ వ్యక్తికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఏవైతే అంటే ఇప్పుడు కూడా ఉన్నాయో, అప్పుడు కూడా ఏంటంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవ్వచ్చండి. వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ వల్ల. వాళ్ళకి ఏంటంటే మీరు ఒక ఎష్యూరెన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఒక సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. అది మీకు అంటే పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పొచ్చు. అయితే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. వ్యక్తి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళల్లో ఇన్సెక్యూరిటీస్ మీకు కనిపించవు. బట్ ఒకవేళ కానీ వాళ్ళతో మీరు ట్రావెల్ అవుతున్నా, వాళ్ళతో మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు అది స్లోగా బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏ పేషెన్స్ అయితే ఉందో ఆ పేషెన్స్ కి నిజంగానే పరీక్ష అయితే ఉండబోతుందండి. యూనివర్స్ ఏంటంటే ప్రాక్టికల్ గా కూడా మీరు ఎంత పేషెన్స్ తో ఉన్నారు, లేకపోతే మీరు ఎంత కాంపాషనేట్ గా ఉన్నారు, మీలో ఆ కమిట్మెంట్ ఎంతవరకు ఉందనేది తొందరలోనే చూస్తుంది. సో అలా చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది మీ వల్ల అవుతుందా లేదా అని. సో ఒక్కటి మాత్రం నిజం, ఒకవేళ కానీ రిలేషన్షిప్ లో హోప్ పెట్టుకోవచ్చా లేదా అనే ఫీల్ లో ఉంటే హోప్ పెట్టుకోండి, వ్యక్తి వస్తారు. బట్ వచ్చిన తర్వాత కూడా థింగ్స్ అనేవి ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటాయి. అప్పుడు మీకు యాక్చువల్ గా అర్థం అవుతుంది ఈ రిలేషన్షిప్ మీద ఎంతవరకు హోప్ పెట్టుకోవచ్చు, ఒకవేళ ఇది వర్కౌట్ చేయాలంటే ఇంకెలా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అని. అంటే ఇది మీరు ఆ వ్యక్తి కోసం ఎఫర్ట్స్ పెట్టాలని కాదు, కానీ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ తో వర్క్ చేయాల్సి ఉంటుందండి. అది మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తికి మీరంటే ఫుల్ నమ్మకం ఉండి మీ విషయంలో ఫ్రీగా ఉండొచ్చు అనే ఫీల్ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సెక్యూర్ గా ఫీల్ అవుతారు కాబట్టి మీకు కూడా ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వగలుగుతారు. బట్ వాళ్ళకి అది లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి ఇస్తారు? సో ఇదేంటంటే కొంత కన్ఫ్యూజ్డ్ గా, కొంత స్ట్రెస్ అవుట్ అయ్యేలా ఉంటుంది. బట్ ప్రాబ్లం అయితే ఏం లేదండి. స్లోగా ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఈ రిలేషన్షిప్ లో టైం ఒక్కటేనండి ఇంపార్టెంట్. అంటే ఈ వ్యక్తికి కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది, ఈ రిలేషన్షిప్ కి కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది. హోప్స్ అయితే పెట్టుకోండి, థింగ్స్ అయితే బెటర్ అవుతున్నాయి అండ్ అవుతాయి. బట్ వచ్చే రోజుల్లో ఆ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా మీకు కొంత వర్క్ ఉంటుంది. దాని మీద మీరు వర్క్ చేసిన తర్వాత మీరు ఇంకా క్లారిటీ తెచ్చుకుంటారండి, మీ రోల్ ఏంటి, ఇంకా మీరు ఏం చేయాలి అనేది. సో అప్పటి వరకు అయితే ఏది డిసైడ్ అవ్వద్దులేండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఒకటేనండి, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని మళ్ళీ మళ్ళీ పాస్టే రిపీట్ అవుతుందని ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు కూడా సేమ్ వేలోనే ఫీల్ అవుతున్నట్టున్నారు, ఆ వ్యక్తి అలా ఫీల్ అవుతున్నారు సేమ్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళనే. ఒక్కటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్షిప్ లో మీరు ఫీల్ అవడానికి, డిస్టర్బ్ అవడానికి ఏం లేదు. మీరేంటంటే మీ వరకు మీరు చేస్తుంది కరెక్టే అని ఫీల్ అవ్వండి. అంటే ఆ కమిట్మెంట్ మీకు ఏదైతే ఉందో, ఆ పేషెన్స్ ఏదైతే మీరు ఇక్కడ పెట్టాలి అనుకుంటున్నారో అది చెయ్యండి. అట్ ద సేమ్ టైం మీకోసం కూడా మీరు కేర్ తీసుకోండి, మీకోసం కూడా మీరు ఆలోచించుకోండి. అంటే ఒక్కటే చెప్పాలంటే బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఎమోషన్స్ ని న్యూట్రల్ గా ఉంచుకోవడానికి చూసుకోండి. అంతేకాని అక్కడ ఓవర్ గా ఎమోషనల్ అయిపోవడానికి ఏం లేదు. అలా అని చెప్పి మీరు ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఫైట్ చేయడానికి కూడా ఏం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో ఆ డిస్టర్బెన్సెస్ రాకూడదు అంటే మొదటి నుంచి కూడా మీరు ఏంటంటే స్టెబుల్ గానే ఉండాలండి. మీ ఆలోచన విధానం స్టెబుల్ గా ఉండాలి, మీరు చేసే పనుల్లో కూడా ఆ స్టెబిలిటీ ఉండాలి. సో బేసిక్ గా మీకు ఆ పేషెన్స్ కూడా హైగానే ఉండాలి. ఓవరాల్ గా నేను ఒకటే చెప్తాను, ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. బట్ ఈ వ్యక్తి కావాలి అనుకొని మీరు నిజంగా అనుకొని ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వర్తి అవుతాయండి. మీ వైపు నుంచి మీరు ఏంటంటే స్టెబుల్ గా ఉండడానికే ట్రై చేయండి. అంటే ఒకటి, ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా, మీ విషయంలో ఏదైనా ఒకటి చేసినా అది వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ అండి. అంటే మీరేదో టాక్సిక్ పర్సన్, మీరేదో రాంగ్ పర్సన్ అని కాదు, వాళ్ళు ఏంటంటే హర్ట్ అవ్వకూడదు, లేకపోతే మళ్ళీ మళ్ళీ కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ రాకూడదు అనే వేలోనే ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది బేసిక్ గా మీకు కన్విన్సింగ్ గా అనిపించదు, కావాలనే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. బట్ వాళ్ళు కావాలని ఏది చేయరు. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో అలానే ఫీల్ అవుతున్నారండి. కాకపోతే వాళ్ళు పాస్ట్ లో మీరు ఏవైతే వాళ్ళ కోసం చేశారో అది కూడా గుర్తు పెట్టుకొని మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీద మీరు హోప్ పెట్టుకోవచ్చండి. పాస్ట్ లో ఎలా అయితే మీ ఇద్దరు ఉన్నారో అలానే మళ్ళీ ఉండడానికి ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. బట్ ఆ వ్యక్తిలో కొన్ని ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి, అప్పుడప్పుడు అవి ట్రిగ్గర్ అవుతుంటాయి. అది మీరు హ్యాండిల్ చేయడం అనేది మీకు కొంచెం కష్టం అవుతుంది, కానీ ఇంపాసిబుల్ అయితే కాదండి. అది ఎందుకు నేను చెప్తానంటే ఇక్కడ సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్ అని.
ఆ వ్యక్తి ఏమైనా తెలిసి తెలియక కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఆ ప్రెషర్ అనేది ఎక్కువ తీసుకోకూడదు అని అంటే మీరు న్యూట్రల్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఆ వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడడం కానీ, వాళ్ళని టార్గెట్ చేయడం కానీ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కూల్ గా మీరు ఈ వ్యక్తిని కావాలనుకున్నారు, మీకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి మీరేంటంటే అలా ఒక కమిటెడ్ పర్సన్ లానే ఉండండి. ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.